ఎస్సీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరంలో దిత్వా తుఫాన్ కొనసాగుతోంది. ఉత్తర వాయవ్య దిశగా ఇది కదులుతోంది. పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 150 కిలోమీటర్ల దూరంలో, దక్షిణంగా చెన్నైకి 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో 5 కిలోమీటర్ల వేగంతో ఇది కదులుతోంది. మరికొన్ని గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు సమీక్ష నిర్వహించి ప్రజలకు పలు సూచనలు చేశారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని ఎమ్మెల్యే పులివర్తి సూచించారు. దిత్వా తుఫాన్ తిరుపతి జిల్లాకు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వాగులు వంకలు పొంగే ప్రాంతాల్లో ఎవరూ ప్రయాణం చేయొద్దన్నారు. ముఖ్యంగా పిల్లల్ని బయటకు పంపొద్దని, అవసరం ఉంటే తప్ప ప్రజలు బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరు నమస్కారం. మీకు తెలుసు, గతంలో కొన్ని తుఫాన్లు వచ్చిన దానివల్ల మన రూరల్ మండలంలో ఈ వంకలు చెరువులు ఈతకెళ్ళి 4 పిల్లలను పోగొట్టుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి 1వ తారీఖు వరకు దిత్వా తుఫాను వస్తూ ఉంది. మన రాష్ట్రంలోనూ ముఖ్యంగా మన జిల్లాలో ఎక్కువగా ఉంది ప్రభావం. కాబట్టి మీరందరూ కూడా మన పిల్లల్ని కాపాడుకుంటూ చెరువుల వద్ద కానీ వాగుల వద్ద కానీ పోకుండా చూడాలి. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులు, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన పార్టీ కూడా సభ్యులందరూ కూడా ప్రజలకి ఎక్కడ కష్టం ఉన్నా అందుబాటులో ఉంటూ చేద్దాం. నేను మీ ఎమ్మెల్యేగా 24 అవర్స్ ఈ 3 రోజులు ఎక్కడ పోకుండా మీ అందుబాటులో ఉంటా. అదేవిధంగా పోలీస్ సిబ్బందికి కానీ, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది గారికి కానీ, సెక్రటరీలకు కానీ అందరికి కూడా మీ ద్వారా విజ్ఞప్తి, మనం అందరూ గత కొన్ని రోజుల ముందు వచ్చిన తుఫాన్లు ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉన్నామో ఈ తుఫాను కూడా అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు లేకుండా పరిష్కరించాలని కోరుకుంటున్నా. ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటానని తెలియజేసుకుంటూ మీ పులివర్తి నాని, చంద్రగిరి ఎమ్మెల్యే. మీకందరికి తెలుసు, రేపు ఎల్లుండు తుఫాను భారీ ఎత్తున తిరుపతి జిల్లాకి ఒప్పునట్టు చూపిస్తుంది. సో కాబట్టి ప్రజలందరూ కూడా గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్ని మనం చూస్తున్నాము, అవి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండేటట్టుగా ఉండాలని, ప్రజలందరూ చిన్న పిల్లలందరినీ కూడా ఇంటికే పరిమితం చేస్తే మంచిదని నేను కోరుకుంటున్నాను. ఎన్డీఏ కూటమి ఈ తుఫాన్ పైన 24/7 పనిచేస్తున్నాము. టుడా చైర్మన్ గా నేను మీకు అందుబాటులో ఇక్కడే ఉంటాను. ఈ 2 రోజులు కూడా తిరుపతి వదిలి ఎక్కడికి పోను. మీకు ఎప్పుడు కూడా అన్ని వేళలో నేను సహాయంగా ఉంటాను. అదేవిధంగా అధికారులందరూ కూడా మీకోసం 24/7 వాళ్ళు కూడా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. సో కాబట్టి ఈ తుఫాన్ని మీరందరూ కూడా జాగ్రత్త తీసుకునేసి ఇంట్లో అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.